గత ప్రభుత్వం చేసిన పాపాలను ఇప్పుడు మోస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో అన్నారు. గ్రామాల్లో సొంత డబ్బులతో పనులు చేయించిన సర్పంచులు సంబంధిత బిల్లులకు మోక్షం రాక ఆత్మహత్యయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ పట్టణాభివృద్ధి కోసం మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. అపీల్ నేనేం కోరుతా ఉన్నాను అధ్యక్ష, గౌరవ సభ్యులతో కూడా వారు ఇప్పటి వరకు 40 నిమిషాల పాటు మాట్లాడారు. సార్ లెక్కలు ఉంటాయి. సో మేమేమంటా ఉన్నాం, మేము మాట్లాడటానికి వద్దంటలేం. కానీ ఈరోజు నేను కోరుతా ఉన్నాను, మీరు కూడా సమయం కేటాయింపు చేయండి అధ్యక్ష. లేకుంటే మనము ఈరోజు ఇక్కడ పాస్ చేసుకోవాలా? సెరమోనియల్ వెల్కమ్ గవర్నర్ గారు బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో మేము పాల్గొనాలి, మీరు పాల్గొనాలి, అందరినీ కూడా వారు ఆహ్వానించడం జరిగింది ప్రభుత్వం తరఫున. ఇక్కడ రిప్లై ఇవ్వాలా, బిల్లు కన్సిడరేషన్లో తీసుకున్నాం, పాస్ కావాలా, కౌన్సిల్లో పాస్ కావాలి. బిఫోర్ 12 of the midnight, as you rightly said, it has to be signed by Honorable Governor. సో నేనేం కోరుతా ఉన్నానంటే అధ్యక్ష, వారు సమయం తీసుకుంటా ఉన్నారు. వారు చెప్పే ప్రతి అంశం కూడా, ఎందుకంటే వారికి కూడా ప్రిసైజ్గా చెప్పాల్సింది చెప్పే అంశంలో 4 సార్లు వారు గెలిచారు, 5వసారి కూడా వారు గెలిచి రావటం జరిగింది. కనుక సభా సమయాన్ని క్లుప్తంగా ఏ విధంగా అన్ని విషయాలు చెప్పే ఆలోచన చేసి ఆ సమయంలోనే వారు చెప్తే బాగుంటుంది. మొత్తం వారు ప్రతి టర్మినాలజీని డిఫైన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చాలామంది సభ్యులకు తెలుసు. ఈరోజు నేను కోరుతా ఉన్నాను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను. సమయం ఇప్పటికే 40 నిమిషాలు వారు మాట్లాడారు. ఇంకో 10 నిమిషాలు మాట్లాడమనండి, కంక్లూడ్ చేయమని చెప్పండి. 1 గంట సేపు మాట్లాడిన తర్వాత కూడా ఇంకా దాంట్లో ఇంకా సబ్జెక్ట్ ఉన్నదంటే ఇంకేం సబ్జెక్ట్